రాజ్యాంగం రాశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందేమో అలాగే మనకు తెలియదు కానీ ఇటువంటిది మనతో కొత్త రాజ్యాంగం అంటే గౌరవం ఇంత ఇదిగా గౌరవం ఇచ్చినా ఇంత విలువ ఇచ్చినా కూడా ఆ విలువని తీసుకోవడానికి నేను అనర్హుడని చెప్పకనే మొట్టమొదటి సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే ఆయన అలా ప్రవర్తన ఎలా ఉన్నా మీరు ఇందాక చెప్పారు చూడ అద్భుతమైనటువంటి చక్కటి సభ అని చెప్పారు. సభా మర్యాదలు మర్యాద రామణ సభ అని పెట్టారు. మీరు నిజంగా సభా మర్యాదలు పాటించడం మనం తప్పం, కానీ ఆ మర్యాదను వారు పుచ్చుకుంటారా పుచ్చుకోరా అన్నది మొదటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల బటన్ మోహన్ రెడ్డి పేరు ఇప్పుడేమో లెవెన్ మోహన్ రెడ్డి అయింది. ఆ లెవెన్ మోహన్ రెడ్డి గారికి ఆయన మనస్తత్వం అంతే. ఈ రోజున మరి ఎంతో విలువైనటువంటి ఈ సభను కాదనుకుని ఆయన పులివెందులు వెళ్ళిపోయాడు అంటే నేను పులివెందులకే పరిమితం, నేను రాష్ట్ర నాయకుడిని కాదు. వారి నియోజకవర్గం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఈ రోజు స్థానానికి కూడా ఆయన ఎందుకు అంటుంది విజయచంద్ర గారు. ఆఖరికి ఆయన ఓడిపోయినప్పుడు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం, మేము ఎక్కడ తప్పిదాలు చేసామో తప్పిదాలను కరెక్ట్ చేసుకుంటాం, 5 సంవత్సరాల్లో ప్రజల్లో ఉంటాం, ప్రజల తరపున పోరాడతాం, మళ్ళీ అధికారాలు రావడానికి ప్రయత్నం చేస్తాం అనే మాట మాట్లాడాలి. అది మాట్లాడా ఈవీఎంల మీద తప్పు నెట్టాడు. ఈవీఎం మీద ఓ పక్కనేమో మాకు 40% ఓటింగ్ వచ్చిందంట. నిన్న రోజా గారు 40% వస్తే వాళ్ళు సీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అక్కడ మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, గొగ్గోలు పెడుతున్నారు. అదే అంటానంట, వాళ్ళకి 40% ఓటింగ్ వచ్చిందని ఒక పక్కన అంటారు, ఓ పక్కనేమో మాకు అసలు మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక పక్కన అంటారు. మర్యాద ఇవ్వలేదా? మామూలుగా అసలు లోపలికి రానిచ్చారు కదా. అదే అంటున్నాను, మనం గౌరవం ఇచ్చిన వాళ్ళు పుచ్చిన అర్హత వాళ్ళకి మర్యాద కాదండి. ఈ రోజు వాళ్ళు పేపర్లోనే రాసుకున్నారు రాలేదాగా. అగౌరవ మొదటి రోజు అగౌరవపరిచిన కూటమి ప్రభుత్వం అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు. వాళ్ళ సాంప్రదాయాలు ఇవి అంటే వీళ్ళకి మర్యాద కాదు. వాళ్ళని గేట్ కాడ ఆపేసి రప్పిస్తే అది మర్యాద అనుకుంటారు అన్నమాట వీళ్ళు. అంటే ఇవన్నీ కూడా గతంలో వారికి ఒక 50% ఓటింగ్తో ఆయనకు వచ్చింది, 40% ఓటింగ్తో తెలుగుదేశం పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. అప్పుడేమో ప్రజా తీర్పు, ఇప్పుడేమో ఈవీఎంలు తప్పిదం. అంటే ఏ విధంగా నేను పదే చెప్తానండి, నేను బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమే అంటాడు జగన్మోహన్ రెడ్డి. మనస్తత్వమే అది. అతను ఎప్పుడో ఆ విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్న వాళ్ళు ఈ రోజుకి కూడా ఆ 11 మంది శాసనసభ్యులే అని చెప్పేసి కించపరచకుండా ఎంతో గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళు ఇది ఇస్తే గౌరవం ఇస్తే ఆ గౌరవం పుచ్చుకోకపోగా ఈ విధమైన విమర్శలు చేయడం ఏంటంటే నిజంగా ఒక పక్కనేమో తమిళనాడు రాజకీయాలు చూస్తాం మనం. తమిళనాడులో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదో అంశం అయితే ఒక ముడిగా కలిసిపోతారు, కానీ తమిళనాడు రాజకీయాల్లో ఇలా ఇటువంటి కక్షధోరణ చర్యలు ఉంటాయి, అవి మాత్రం అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఉన్న వేరు ప్రజల దగ్గరికి వచ్చి ఇదేనా రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండరు అనే మాట పదే మనం చెప్పుకుంటా వెళ్తున్నా కూడా ఆ విధమైనటువంటి రాజకీయాలకి అర్హత లేనటువంటి వ్యక్తి ఇతను. నేను అందుకునే రాజకీయాల్లో ఒక తేళ్ళు అంటాడు ఇతను. కొత్తమే తెలుసు తప్ప అతనికి మనకి సహాయం చేయడం తెలియదు. ఈ రోజున ఇంత ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా ఇంకా విషయం చెమ్మడమే తప్ప తను ఎక్కడైనా కూడా మనసాక్షిగా అతను ఉందో లేదో తెలియదు, కానీ సాక్షి అయితే ఉంది కానీ మనసాక్షి లేదు. ఆ మనసాక్షి లేకుండా ఆయన చేసుకున్నటువంటి ఆ విమర్శలు కానీ విధానాలు కానీ మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోద్దని కానీ లేకపోతే అతను చెప్పుకునే తీరు రకరకాల తీరు అయినా కూడా స్పీకర్ దానికి రావచ్చు కదా. అదే చెప్తున్నా, మనం అంటుంది మనం మాట్లాడుతున్నామండి. సంప్రదాయాలు, ప్రజాస్వామ్యం, ఒక చట్టబద్ధ పాలన, ఒక విధానాలు, రాజ్యాంగాలు, విలువలు, అవన్నిటికీ ఆ పదాలకి అర్థాలు వాళ్ళకి తెలియదు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఏం రాలేదు పాపం. నేను అంటుంది ఈ రోజున మనం ఏదో అనుకుంటాం, ఆహ్వానిస్తాం తప్ప దాన్ని పుచ్చుకోవడానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఏదేమైనా ఈ 5 సంవత్సరాల్లో సభ ఎలా ఉండబోతుంది అన్నది మొట్టమొదటి రోజునే కూటమి ప్రభుత్వం చూపించింది. ఎలా ఉండబోతున్నాడో జగన్మోహన్ రెడ్డి చూపించాడు. బీజేపీ నుంచి విల్సన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే.